నిర్మాత నటుడు బండ్ల గణేష్ సంకల్పయాత్ర చేపట్టారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణం నుంచి తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి సన్నిధికి పాదయాత్రను ప్రారంభించారు. షాద్నగర్ పట్టణంలోని తన సినిమా థియేటర్ నుంచి ఈ సంకల్పయాత్రకు శ్రీకారం చుట్టిన బండ్ల గణేష్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెట్టిన ఘటన తనను తీవ్రంగా మనోవేదనకు గురిచేసిందని తెలిపారు. ఆ సమయంలో తిరుమల వెంకటేశ్వరస్వామికి మొక్కుకున్నానని, ఆ ఏడుకొండల స్వామి దయతోనే చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదల కావడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో జరిగిన గత ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో గెలిచి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఈ సంకల్పయాత్ర పూర్తిగా తన వ్యక్తిగత మొక్కు కోసమేనని, రాజకీయ లబ్ధి కోసం కాదని బండ్ల గణేష్ స్పష్టం చేశారు. దయచేసి ఇది రాజకీయ యాత్ర కాదు, ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. ఇది నేను అభిమానంతో ఎంకన్న కొండకు ఇక్కడి నుంచి నడిచెళ్తున్నా. ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు బతుకునిచ్చిన నా షాద్నగర్ గడ్డకు, 4.5 దశాబ్దాల కిందట ఈ ఊర్లో అడుగుపెట్టాము. మామూలు కుటుంబంగా అడుగుపెట్టిన మాకు ఈ స్థాయి, ఈ స్టేటస్, ఈ అంతస్తు ఇచ్చిన ఈ షాద్నగర్ గడ్డ ఈ ప్రపంచంలో నాకు అంత ఇష్టమైన గడ్డ. అలాగే నా జీవితానికి అర్థం చెప్పి నేనున్నాను అని నన్ను ముందుకు నడిపించిన నా దైవ సమానులు పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఇంకొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా అడుగు ముందుకేస్తున్నాను. రోజులు తరబడి జరిగేది. అలాంటిది ఆ రోజు నా కమ్యూనికేషన్ అనేది, అప్పుడు అది ఎంత కాస్ట్ కూడా తెలుసా మీకు? అది 4,000 5,000 ఉండేది. అది రే శివ ఇది ఉంచుకోరా, ఎందుకంటే రూములకు రెంట్లు కట్టడానికి కూడా డబ్బులు ఉంటాయి కాదు, తనకు తెలుసు. సో అలా మా ఇద్దరి మొదలైన పరిచయం. గణేష్ అన్న ఈరోజు ఇంతవరకు వచ్చాడంటే దీని వెనకాల చాలా చరిత్ర ఉంది. ఎంతమందికి సహాయం చేసి ఉంటాడు, ఎంతమందికి ఆస్తులు కొనిపెట్టుంటాడు, ఎంతమందికి తనకు తెలిసిన ఒక మాట సాయాన్ని వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకునే స్టేజ్కి తీసుకెళ్ళగలిగాడు. ఇదంతటి కారణం ఏంటంటే మనకు మనిషికి కావాల్సిన ఒక మంచి మనసు, ఓ మంచి సంకల్పం. వీడు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, నన్ను నమ్మి వచ్చారంటే వీళ్ళు నాకన్నా బాగుండాలి అనుకునే ఒక మనస్తత్వం బండ్ల గణేష్ అన్నది. అలాగే చంద్రబాబు గారి విషయంలో అసలు పార్టీలతో సంబంధం లేదు. గణేష్ అన్న అందరవాడు. స్వతహాగా తన కాంగ్రెస్ అభిమానం చెప్పి ముందు నుంచి ఆయన చెప్పాడు. అది మనందరం చూసాం. ఇప్పుడు చెప్తాడు, రేపు చెప్తాడు. మాట మార్చే రకం కూడా కాదు. ఒకవేళ తప్పు చేస్తే లేదు లేబ్బాయి పొరపాటు అయిపోయిందని చెప్పే రకం. అది ఎవరికి ఉంటుందంటే ఒక నిజాయితీపరుడికి మాత్రమే అటువంటి లక్షణం ఉంటుంది. తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పడం తప్పు కాదు, పొరపాటు జరిగినప్పుడు నేను మన్నించండి. ఇది మా ఊరిని షాద్నగర్ నుంచి తిరుమల పాదయాత్ర చేస్తున్నాను. ఇది దైవ సంకల్పం, ఇది దేవుడి యాత్ర. ఇది ఏ రాజకీయ సంబంధం లేదు, ఏ రాజకీయ సంబంధాలు కాదు, రాజకీయ యాత్ర కాదు. కేవలం ఏడుకొండల స్వామికి మొక్కు చెల్లించుకున్న యాత్ర, సంకల్ప యాత్ర.